హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శాన్ లాక్స్. నేను మీ ఆదిలక్ష్మి. నేను బాగున్నాను, మీరైతే ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము కార్తీక మాసంలో ఎప్పుడూ ఎక్కడో చోటికి వెళ్తూ ఉంటాం కాబట్టి ఈసారి లేట్ అయింది కొంచెం. అయినా సరే మా స్ట్రీట్లో అందరం కూడా కలిసి ఒక 11 మెంబర్స్ అయితే ద్వారపూడి వెళ్ళాము. ద్వారపూడిని ఆంధ్ర శబరిమల కూడా అంటారు, అందుకని బయలుదేరాం. ఇప్పుడైతే చూస్తూ ఉండండి. మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం. మార్నింగ్ 5 o'clock అవుతుంది. 4కే లేసాము, 5 o'clock అవుతుంది. ఇప్పుడైతే అందరం రెడీ అయిపోయాం. చిన్న క్లిప్ అయితే ఇక్కడ తీసేద్దామని చెప్పి అందరం మా ఇంటి దగ్గర నుంచి సెంటర్లో ఉన్న గంగానమ్మ గుడి దగ్గరికే కాబట్టి తప్పకుండా జాతర సమయంలో గంగానమ్మ అమ్మవారి గుడికి వెళ్ళి పొద్దున్నే సాయంత్రం వచ్చేస్తామమ్మ అని చెప్పి దండం అయితే పెట్టుకోవాలి. మీరు ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే కనుక మా గంగానమ్మ తల్లిని అయితే చూసేయండి, దర్శనం చేసుకొని దండం పెట్టేసుకోండి. ఈ 3 months అయితే ఇక్కడ ఏలూరులో గ్రాండ్గా అంగరంగ వైభవంగా అమ్మవారి జాతర అయితే జరుగుతుంది. నేను ప్రతిదీ జాతర గురించి అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా సరే తప్పకుండా మా ఏలూరులో తూర్పు పడమర దక్షిణ వీధి ఆర్ఆర్పేట అన్ని దిక్కులకైతే అమ్మవారిని గంగానమ్మ అమ్మవారిని గ్రామ దేవతలే నిలబెట్టారు కాబట్టి తప్పకుండా గుడికి వెళ్ళి అయితే దర్శించుకోండి. మన సాంప్రదాయాలు మర్చిపోకూడదు కాబట్టి అందరికీ తెలియజేయాలి, మన పిల్లలకి ముందుగా తెలియజేయాలి కాబట్టి ఖాళీ ఉన్నప్పుడల్లా టైం కుదిరినప్పుడల్లా పిల్లలకి అన్నీ చెప్తూ ఉండాలి. అందుకే వాళ్ళకి టైం ఉన్నా లేకపోయినా నేనైతే గుడికి వాటికి అన్నీ తీసుకెళ్తూ ఉంటాను. మనం తప్పితే ఎవరు తీసుకెళ్తాం కాబట్టి ఇప్పుడైతే మేము గుడికి వెళ్ళి దండం పెట్టేసుకొని ఇలాగా ఏలూరు రైల్వే స్టేషన్కి అయితే చక్కగా సరదాగా వచ్చేసామండి. ఇలా అందరితో వెళ్తే హ్యాపీగా ఉంటుంది, టైమే తెలీదు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక మా పాపనైతే పొద్దున్నే లేపిస్తే దానికి కోల్డ్ కఫ్ ఉన్నా సరే ప్రయాణం అంటే టక్కని రెడీ అయిపోద్ది అనమాట. ఇంకా ఇక్కడ లక్క తమ్ముళ్ళు అయితే ఆడేసుకుంటున్నారనమాట. ఆ లక్కని ఏడిపించేస్తున్నాడు. ట్రైన్ వెళ్తే సరదా కదండి. మనం చిన్నప్పుడు ట్రైన్ చూసినా ఫ్లైట్ చూసినా అందరికీ బాయ్ చెప్తూ అయితే ఉండేవాళ్ళం. ఇప్పుడైతే ట్రైన్ వచ్చేసింది. కూర్చోడానికి మాత్రం మాకు సీట్లు దొరికినాయి, ఆ మాత్రం చాలు. ఇక్కడ నుంచి ఇక్కడికి రిజర్వేషన్లు ఎందుకులేండి, చక్కగా ఇలా ఉంటేనే సరదాగా ఉంటుంది. ఒక్క 1.5 hour కదా మా ఏలూరు నుంచి రాజమండ్రికి అయితే. నేనైతే ట్రైన్లో అలాగా డోర్స్ దగ్గర అయితే నుంచోవటం చాలా భయం. మీరు అనుకోవచ్చు భయం కానీ ఎందుకు వెళ్ళి నుంచుంటున్నాను, మీరు గమనించండి. నేను ఆగి ఉన్న ట్రైన్ దగ్గరే ట్రైన్లో నుంచొని రీల్స్ అయితే తీసుకుంటున్నాను. అక్కడైతే చాలాసేపు ఆగింది కాబట్టి నేను ఎప్పుడు జర్నీలో ట్రైన్ వెళ్తుండగా అయితే నేను ఎప్పుడు అలా డోర్స్ దగ్గర నుంచోనండి. నేను నుంచున్న వాళ్ళు ఎవరికైనా సరే మంచి సజెషన్, వద్దు అలా నుంచోకండి అని చెప్తాను. ఎప్పుడు ఎలా మన టైం బాగోదో చెప్పలేం కాబట్టి ఎవరికైనా అలాగే చెప్తాను. నేను ఎవరు నుంచున్నా చెప్తూ ఉంటానన్నమాట. ముందు మా పిల్లలు ఎక్కడికైనా వెళ్తున్నారన్నా నాకు అదే భయం వేస్తూ ఉంటుంది. నేను లేకుండా వాళ్ళు ఎక్కడనే పంపను, నేను ఉంటేనే పంపుతాను అనమాట. ఎందుకంటే మనమే కదా సేఫ్గా ఉండమని చెప్పినా మనం ఎంత సేఫ్గా ఉన్న అటు పక్కన సేఫ్గా ఉండలేరు కాబట్టి అలా చెప్తున్నాం. ఇప్పుడైతే మేము మంచి హుషారుగా ట్రైన్ ఆగుంది కాబట్టి రీల్స్ అయితే చేసేసుకుంటున్నాము. నేను మా ఫ్రెండ్ అయితే వాళ్ళ ఆయన గారు అయితే తీసుకోండి మీకు ఇదే సమయం అని అయితే చెప్తున్నారు. అదనమాట. ఇలా అందరితో వెళ్తే సరదాగా టైం పాస్ అయిపోద్ది చక్కగా. నేను ఎక్కడికైనా వెళ్ళలేదు అని అనుకునేలోపే ఒక సండే ప్లాన్ చేశారు, చక్కగా అలా బయలుదేరిపోయాము. చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే ఉన్న ఒక్క సండే కూడా ఇలాగ ట్రిప్స్ వేసేస్తున్నాను, ఇంటి దగ్గర ఉండడం కుదరట్లేదు అనిపించింది. అంతే తప్పితే మన పిల్లలు మనం ఎక్కడికైనా వెళ్తే హ్యాపీయే కదండి. ఇలా ట్రైన్లో అయితే రీల్స్ అయితే తీసేసుకున్నాం. చూస్తూ ఉండండి నా వీడియో, షార్ట్స్, లైవ్స్ అన్నీ చూస్తున్నారా? తప్పకుండా చూడండి. మీకు నచ్చితే కనుక తప్పగా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ అయితే చేయండి. అన్నీ బాగానే ఉంటాయి కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇలాగా ఇంకా చూస్తూ ఉండండి. మా ట్రిప్ అయితే ఇలా అయితే జరిగింది. మేము చాలాసేపు ట్రైన్ ఆగటం వల్ల అక్కడే చాలా రీల్స్, ఫొటోస్ అయితే అన్నీ తీసేసుకున్నాం. ఇదిగోండి ట్రైన్ ఎక్కే ముందు అయితే మంచి హుషారుగా ఊగింది మా ఇంటి దగ్గర పద్మ అని. ఆవిడైతే ఇప్పటి నుంచి ప్రతి వీడియోలో ఏదో దాంట్లో అయితే కనపడుద్ది. ఎందుకంటే మంచి హుషారుగా ఉంటుంది అనమాట. ఇన్నాళ్ళు నువ్వు అందరినీ నన్ను తీయలేదు అనేసరికి నేను మంచి వీడియో అయితే ఇలాగ సెట్ అయిందనమాట. అందరం ఒక దగ్గరే
ఇగో మా వదిన గారు హాయ్ చెప్పండి అంటే చెప్పొద్దు చూడండి. కొంచెం సిగ్గు మొహమాటం ఎక్కువ. ఫస్ట్ టైం నా వీడియోలోకి అయితే వచ్చింది. మా అమ్మాయిని కాపలా పెట్టి అక్కడే ప్లేస్ దొరికింది, అక్కడ కూర్చోబెట్టేసా. నేను మాత్రం ఫోన్ పట్టుకొని గిర్రా తిరుగుతూ ఉన్నాను. నాకు చేయి పీకినప్పుడల్లా మా ఫ్రెండ్కి ఇచ్చాను, మా ఫ్రెండ్కి చేయి పీకినప్పుడల్లా వాళ్ళ ఆయన గారికి అయితే ఇచ్చింది. ఆ రోజైతే అలాగా వాళ్ళ ఆయన గారికి ఇచ్చి తీయండి అని అంటే అనవసరంగా వచ్చాను మీ వెనకాలైతే అనుకున్నారు పాపం. కాకపోతే తప్పదు కదండి, ఒక యూట్యూబర్ కష్టాలు యూట్యూబర్లకే తెలుస్తాయి అన్నమాట. అందుకని అలా అనుకుంటారు చాలామంది. ఇంక ఈ అమ్మాయి ఎప్పుడు ఫోన్ పట్టుకొని కెమెరాలు వీడియోలు తీసుకుంటుంది అని అనుకుంటారు తప్పితే అందులోకి దిగితే కానీ ఎవరికీ తెలియదండి. ఎందుకంటే ప్రతి వీడియో క్యాప్చర్ చేసుకోవాలి కాబట్టి మనం అన్నీ తీసేసుకుంటాం, కానీ అన్నీ పెట్టేయం. మనకు నచ్చినవి అటు మంచి వీడియోలు అయితేనే పెడతాము. అన్నీ తీసుకున్నంత మాత్రాన అందరినీ పెట్టేయము, అన్నీ పెట్టేయము. ఎంతవరకు లిమిట్గా పెట్టాలో అంతవరకే పెడతాం. వద్దు అన్న వాళ్ళు స్కిప్ చేస్తూ ఉంటాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే వీడియోలో పెడతాను. అంతే తప్పితే ఎవరిని బలవంతం అయితే పెట్టను. నేను మ్యాక్సిమం వీడియోలో తీసుకున్న వాళ్ళకి కూడా చెప్తాను, నేను ఇలా యూట్యూబ్లో పెట్టుకుంటున్నాను అని అంటే వాళ్ళకి నచ్చితేనే పెడతాను. నచ్చదంటే ముందే స్కిప్ చేసి నా అంతటి నేను వీడియో తీసుకుంటాను అనమాట. అంతే కదా, యూట్యూబ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు నేను తీసుకుంటే వెనకాల పడతారు, నన్ను ఎందుకు తీసామంటే అది తప్పదు కదా. అలాంటప్పుడు వీడియోలోకి పెట్టను అనమాట. అందుకని ఒక యూట్యూబర్ కష్టాలు యూట్యూబర్కే తెలుస్తాయి అన్నమాట. ఇంకేంటి గాయస్, ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ సారీ. కాకపోతే అందులో తప్పేం లేదని నాకు తెలుసు కాబట్టి నేనైతే మాట్లాడేశాను. చక్కగా హుషారుగా నాకైతే సీట్లు దొరికేసినాయి, కూర్చున్నాం. ద్వారపూడి కూడా వచ్చేసింది. మాట్లాడుతూనే ద్వారపూడిలో దిగేసాము. ఇప్పుడైతే దర్శనానికి జాయిగా నడుచుకుంటూ వెళ్తాం. ఎలాగో ఇంట్లోనే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి వచ్చేసాం కాబట్టి ఇంకా అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని దర్శనం చేసేసుకోవచ్చు. మార్నింగ్ బయలుదేరినప్పుడైతే ఫుల్ చలిగా ఉంది, కానీ తర్వాత అయితే గుడి దగ్గరికి వెళ్ళాక ఎండ వచ్చేసింది. మా అమ్మ అయితే ఇలాగా బ్యాగ్లో బాటిల్స్ అవన్నీ పెట్టుకుంది, బరువు మోయలేక అక్కడక్కడ ఆగిపోతుంది. ఎందుకంటే జర్నీలు చేసినప్పుడు ఫోన్ తప్పితే మనం ఇంకేమీ మొయ్యలేం కాబట్టి మ్యాక్సిమం ఏ లగేజీలు తీసుకెళ్లకుండా ఉండటమే మంచిది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే తప్పదులేండి, బ్యాగ్లో పాల డబ్బాలన్నీ వేసుకోవాలి కాబట్టి మనకైతే ఇప్పుడు సేఫ్. మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి అయ్యని పట్టుకొని మోయక్కర్లేదు, వాళ్ళ ఫోన్లు వాళ్ళే మోసుకుంటారు కాబట్టి ఏమైనా ఇస్తారు. కానీ ఫోన్లు మాత్రం ఎవరండో ఇదొక్కటి చెప్పచ్చు, ఎందుకంటే అన్ని ఫోన్లోనే ఉంటున్నాయి కాబట్టి అదన్నమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి ఇలాగే వీడియోస్, ఫుల్ వీడియోస్ అన్నీ ఈసారి నుంచి అప్లోడ్ చేసేస్తూ ఉంటా. ఈ వీడియోనే లేట్ అయిపోతుంది, ఏంటో మా పిల్లలు మరి ఎడిటింగ్ చేయమంటే బిజీ అయిపోతున్నారు. ఇంకా నేనే నేర్చేసుకొని ఎడిటింగ్ అయితే ఇదైతే నేనే ఎడిటింగ్ చేసేసానండి. ఇది ఎలాగుందో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మాట్లాడుకుంటూనే ద్వారపూడి వచ్చేసింది. 2 కళ్ళు అయితే సాలలేదు ఫ్రెండ్స్, నిజంగా శబరిమల చూసినట్టే ఉంది. ఆంధ్ర శబరిమల అని ఊరికినే పేరు రాలేదు, చాలా అయితే బాగుందండి. అయ్యప్ప స్వామి ఎక్కడున్నా మహిమేనండి. చాలామంది అక్కడ విడుముళ్ళు అయితే ఇస్తున్నారు. చాలా బాగుంది. చుట్టూ ఎంత పెద్ద గుడి ఉందో చూడటానికి 2 కళ్ళు అయితే సరిపోలేదు. నేనైతే ఇదంతా ఓన్గా ఎంజాయ్ చేయాలని చెప్పి ఫోన్ అయితే ఒక బాబుకి ఇచ్చేసి నేనైతే చక్కగా లోపలికి అయితే వెళ్ళిపోయాను. లోపల కూడా చాలా వీడియోస్ అస్సలు తీనివ్వట్లేదండి. ఎక్కడికక్కడ చాలా స్ట్రిక్ట్ చేసేసారు. ప్రతి చోట వీడియోస్ వద్దు, ఫొటోస్ వద్దు అని అయితే బాగా స్ట్రిక్ట్ అయితే చేసేసారు. అయినా సరే వీలున్నంత వరకు, ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు అయితే నేను వీడియోస్ అయితే తీసేసాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి నేను ఎక్కడికి వెళ్ళానో ఏంటో అన్నీ ప్రతిదీ పెడతాను కాబట్టి తప్పకుండా చూపించవలసిన బాధ్యత నాది కాబట్టి చూపించేస్తున్నాను. లోపలైతే చాలా బాగున్నాయండి. ఇప్పుడు చూసారా దుర్గమ్మ అమ్మవారి బొమ్మ ఎంత బాగుందో, ప్రతిదీ హార్ట్ పెట్టి చెక్కినట్టు చాలా బాగా చేశారండి. చాలా బాగా చెక్కారు, అంటే అమ్మవార్ల విగ్రహం అండి. చుట్టూ చాలా బాగుంది. మేమైతే దీపారాజన అయితే చేయలేదు, కానీ అక్కడ దండం అయితే పెట్టుకున్నాం. ద్వారపూడి చుట్టూ అయితే ఇలా అమ్మవారి విగ్రహాలు అవన్నీ చాలా బాగున్నాయండి. నేనే ఇన్నాళ్ళ బట్టి చూడలేదు. ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నగారు తీసుకెళ్తారన్న అదే టైంలో ఎగ్జామ్స్ అయి పడుతూ ఉండేవి. అందుకు ఇన్నాళ్ళకి ఆ దేవుణ్ణి
చూడటానికి నాకు టైం వచ్చింది అనుకుంటా, అందుకనే చూసేసాను. లోపల అయ్యప్ప స్వామి దగ్గర అయితే వీడియో అయితే తీయనివ్వలేదు కాబట్టి చుట్టూ ఉన్న విగ్రహాలన్నీ అయితే తీసేసాను. చాలా చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. ఎవరైనా ఇంకా నాలాగే లేట్ చేసిన వాళ్ళైతే తప్పకుండా ఒకసారి వెళ్ళి ఆంధ్ర శబరిమల అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది. చాలా వరకు తీయనివ్వలేదు కాబట్టి చూపించలేకపోతున్నాను. అలాగా గుళ్ళోకి వెళ్ళి ఇంకా పైనుంచి చూస్తే స్వాములు విడుములు చేసుకోవటం చాలామంది అయితే చాలా బాగుంది. ఇంక లోపలికి వీడియో అయితే అలౌ చేయలేదు కాబట్టి మేమైతే చేయలేదు. నాకైతే బాబా అంటే చాలా ఇష్టం. అక్కడ బాబా విగ్రహం దగ్గర కూసేపు నిలబడిపోయాను. ఈయనకు కూడా చాలా చాలా బాబా అంటే చాలా నమ్మకం, ఇష్టం. ఇక్కడైతే చాలాసేపు నుంచొని ఫొటోస్ పిక్స్ అందరూ తీసుకుంటున్నారు. నుంచొని దిగటానికి చాలా లేట్ అయితే అయిపోయింది. చాలా బాగా నచ్చిందండి. గోవిందరాజుల స్వామి అన్నమాట. పడగలతో ఉన్నది, చాలా పొడవు అయితే ఉంది. అది ఎన్ని అడుగులు ఉంటుందో తెలియదు కానీ చాలా బాగుంది. అక్కడ నుంచి బారోడికి అయితే అందరూ ఫొటోస్ వీడియోసే అక్కడ వరకు తీయనిచ్చారు. అయ్యప్ప స్వామి దగ్గర అయితే తీయనివ్వలేదు కాబట్టి అది తీయలేకపోయాను. బయటకు వచ్చాక నందీశ్వరుడు చాలా బాగున్నాయి. నేను అసలు చూద్దాం అనుకున్న విగ్రహం అయితే శివుడిది పెద్ద విగ్రహం అయితే పెట్టారండి. కోయంబత్తూరులో పెట్టినట్టే సేమ్ అంతా అలాగే పెట్టారు. కాకపోతే అంత దూరం వెళ్ళాం కాబట్టి మన ఆంధ్ర వాళ్ళందరికీ ఇక్కడే పెట్టారు. కోయంబత్తూరు విగ్రహం లాగా అయితే చాలా బాగుంది. నేనైతే ఎప్పుడెప్పుడు చూస్తానా అని చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. దానికోసం అయితే వెళ్ళాను అనమాట. చాలా బాగుంది. ఇక్కడ ఒక దగ్గర ఇక్కడే శివలింగం ఉంది. ఆ శివలింగం ఏంటంటే అలా ఎదుగుతూనే ఉందంట. 4 స్టేర్స్ ఎక్కే వరకు కూడా అలాగా శివలింగానికి దారి అయితే ఇచ్చేశారు. అలా ఎదుక్కుంటూ పై వరకు 54 అడుగుల వరకు అంతవరకు ఎదిగిపోయిందంటే ఇంక అక్కడికి ఆగాలి అని చెప్పి ఆపినట్టు అక్కడ మంత్రాలు అవి చదివి అక్కడ వరకు అయితే గుడి కట్టేశారండి. చాలా బాగుంది. అంతే, శివయ్య అనుగ్రహం లేని ఏది జరగదు కాబట్టి ఆయన అనుకుంటేనే చేయగలరు ఏదైనా. ఇక్కడైతే మా వదిన గారు అయితే శివభక్తురాలు అనమాట. ఆ శివుడు విగ్రహం వస్తే ఇంటికి తీసుకెళ్ళిపోదాం అన్నట్టే చూస్తుంది. శివయ్య అంటే చాలా ఇష్టం ఆవిడకి. ఇక్కడ ఒక అమ్మవారు చూసారా, చాలా బాగుంది. ఎట్టకేలకు నేను అనుకున్న శివయ్యాన్ని అయితే చూసేసాను. కోయంబత్తూరులో ఉన్న శివలింగ విగ్రహం అయితే మన దాకా వచ్చేసింది కాబట్టి నేను చూడాలి అనుకున్నాను, చూసేసాను. ఓం నమ శివాయ. నాకు చాలా చాలా హ్యాపీగా అయితే ఉందండి. అక్కడే కాసేపు నుంచొని ఆ శివయ్యని చూసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అక్కడ పిక్స్ అయి దిగేసి మళ్ళీ విగ్రహానికి అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ చాలామంది వచ్చి చాలా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము చక్కచక్క ఇంకో ఇస్కాన్ టెంపుల్కి కూడా వెళ్ళాలి కాబట్టి అదిగోండి అక్కడ నుంచి దారిలోనే ఫోన్లో యాప్ వేస్తున్నారు. భయమేసి అయితే నేను ఇంకొక బాబుకి అయితే ఇచ్చేసాను. నువ్వు వీడియోస్ తీరా, కొంచెం వాళ్ళంటే వీడియోస్ తీసినట్టు కనబడరు, జోబులో అయితే పెట్టేసుకుంటారు కాబట్టి జోబులో పెట్టేమని అయితే చెప్పాను. బయటకు వచ్చాక మా పాప చూడండి పార్వతీదేవితో మాట్లాడుతుంది, సెకండ్ ఇస్తుంది. వచ్చేస్తావా మా ఇంటికి అని అడుగుతుంది. నాకైతే నవ్వు వచ్చి ఆ క్లిప్ మాత్రం క్యాప్చర్ చేశాను. చాలా బాగుంది. చాలా చూసారా, మొత్తం ఆ పైన అంతా నందీశ్వరుడు విగ్రహం కూడా ఎలా ఉందంటే శివయ్యకి ఎదురుగానే కదా ఉండాలి పెద్ద విగ్రహం. చిన్న కిటికీలాగా అయితేనే నందీశ్వరుడికి చూడటానికి ఉందన్నమాట పైకి. చాలా బాగుంది. మేము పైకి ఎక్కి కింద నుంచి కూడా పైనుంచి తీసాము నందీశ్వరుడి విగ్రహం. ఇక్కడైతే కోటి లింగాల్లో ఒక లింగం ఇక్కడైతే ఉంది. అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని చెప్పి ఇక్కడ ఒక గృహలాగా ఉంటుంది. ఆ గృహలోకి కూడా సెల్ ఫోన్స్ అలౌ లేవంట. కాకపోతే మేము అడిగాము, 2-3 తెచ్చుకుంటే అక్కడ వరకు అయితే వీడియో అయితే తీయగలిగాము. సైలెంట్గా అయితే వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే అక్కడ ఫోన్ చూస్తే ఎక్కడ లాగేసుకుంటారా అని చెప్పి. లోపల కూడా శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ చూసారా కంచిలో ఉన్నట్టు
వెండి బల్లి విగ్రహము బంగారపుది ఉంటుంది కదా, మనం చేసిన పాపాలు పోతాయి అంటారు. నేనైతే కంచి వరకు వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే చూశాను మళ్ళీ అది. అక్కడ దర్శనం అయిపోయి బయటకు వచ్చాక అవి ముట్టుకొని అయితే వచ్చేసాం. ఇంకా శివలింగం గుడి దగ్గర అక్కడ వీడియో అయితే తీయలేదు. ఉన్న కాసేపు మనస్ఫూర్తిగా దండం పెట్టించుకుందామని ఫోన్ అయితే పక్కన పెట్టి దండం పెట్టుకునేలోపు వెనకాల జనాలు ఎక్కడ ఆగట్లేదు కాబట్టి బయటకు అయితే వచ్చేసాం. మా పాపకి ఆకలికి ఆగలేక ఇంకా మేము ఇస్కాన్ టెంపుల్కి ఇలా వెళ్ళాలని చెప్పి అక్కడ పులిహోర పొట్లాలే తీసేసుకొని తినేసామన్నమాట. మళ్ళీ వేరే చోటుకి బయలుదేరాలి కాబట్టి అక్కడి నుంచి అక్కడికి ఆటో అయితే మాట్లాడేసుకొని ఇస్కాన్ టెంపుల్కి వచ్చేసాం. ఇదైతే చాలా బాగుందండి. నేను ఏది చూసినా రోజు అవాక్ అయ్యేలాగుంది. నడవాలి చెయ్యాలి అనే బాధ కన్నా చాలా బాగా ఉంది. ఎన్నో ఎకరాల్లో కట్టారు. అదైతే ఇక్కడ చూసారా పూరి జగన్నాథ్ స్వామి చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి కూడా వజ్రాల కిరీటంలానే ఉంది. అది చక్కగా వెంకటేశ్వర స్వామిని అయితే 2 కళ్ళు సాలలేదండి చూడటానికి. జిగేల్మని జిగ్మని అని నాకు ఎక్కడ వెంకటేశ్వర స్వామి కనిపించినా సరే అలా ఆగిపోతానన్నమాట. అది ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి అయిపోయి చూసాక పైన కూడా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. అక్కడ చూడటానికి అందరం ఇలా చుట్టూ అయితే చూసాము. వెనకాల అయితే రాజమండ్రి గోదావరి అయితే కనబడుతుంది. ఆ వ్యూ కూడా అలా ఎంజాయ్ చేసేస్తాకి మేము వెళ్ళాము. అదిగా చూసారా చిన్నదే తీశాను. దాని తర్వాత కిందకి వెళ్ళిపోయాక రాజమండ్రి దర్శనం అయిపోయి అయితే బయటకు వచ్చాం. అక్కడ వ్యూ చూడాలి కదా, రాజమండ్రి నది దగ్గరికి అయితే అదే మనకి ఇస్కాన్ టెంపుల్ వెనకాల నదే కనబడుతుంది అనమాట. అక్కడికి కూడా వెళ్ళొచ్చేద్దాం. పిల్లలు ఏదో బీచ్ అనుకుంటున్నారు, కానీ అయితే బీచ్ కాదు, బోట్ ఉంది. కానీ నాకైతే ఎక్కిస్తాక భయం కాబట్టి నేనైతే ఎక్కించలేదండి. అయితే మేము ఎక్కడికి వనభోజనాలకు కూడా వెళ్ళలేదు అని ఫీల్ అవ్వకుండా ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ దగ్గర కూడా భోజనం పెట్టారండి. అమృతంలా అనిపించింది. ఆ రోజు మార్నింగ్ మేము టిఫిన్ కూడా చేయలే. పులిహోర పొట్లం అయితే కొనుక్కొని ఎదురేసి తినేసాము. తర్వాత అయితే కడుపు నిండా అక్కడికి వెళ్ళే వాళ్ళందరికీ కూడా చాలా శుభ్రంగా ఉన్నాయండి. కంచాలు చక్క మనమే కడుక్కొని వాళ్ళు వడ్డించి ఇచ్చారు. మళ్ళీ మనం ప్లేట్ అలాగే కడిగేసి వాళ్ళకి అప్పచెప్పేయచ్చు. చక్కగా భోజనం అయితే కడుపు నిండా అన్నం, సాంబారు, ఒక రకం కూర, ఫ్రై, బనానా ఇవన్నీ చాలా అయితే పెట్టారండి. నిజంగా మాకు ఇలా కార్తీక మాసంలో గుడికి వెళ్ళినట్టు అయింది, వనభోజనాలు చేసినట్టు కూడా అయిపోయింది. చెప్పాం కదా పిల్లలు ఏదో ఇది బీచ్ అనే ఎగ్జైట్మెంట్గా అయ్యారు, కానీ మేము అంతవరకు కూడా దిగనివ్వలేదు కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. బట్టలు కూడా తెచ్చుకోలేదు కదా పిల్లలు, పోనీ కాసేపు ఉందామన్నా. అందుకే వెళ్ళి ఆ గంగాదేవికి అయితే దండం పెట్టేసుకొని అందరినీ చల్లగా చూడమ్మా ఎంతమంది దాహం తీరుస్తున్నావు అని మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని మళ్ళీ వేరే చోటుకి అయితే వెళ్ళాలి కాబట్టి చక్కచక్క ఎక్కడికి వచ్చినా ఫాస్ట్గా పంతేవెలు చేసుకొని వెళ్ళిపోవటమే. పిల్లలు దండం పెట్టేసుకున్నారు. మేము కూడా దిగి అటు తిరిగి నేను, మా ఫ్రెండ్, మా వదిన, ఇదిగోండి డింపుల్ అంటాం చూడండి, ఇది కొంచెం దీనికి సిగ్గు మొహమాటం ఎక్కువ. ఈ వీడియో ఎప్పుడెప్పుడు పెడతానా అని ఎదురు చూస్తూ ఉండండి. ఇప్పటికే 2 వీక్స్ అయితే అయిపోయింది ఇది పెడదామనేసరికి. మన యూట్యూబర్ కష్టాలు తెలుసు కదండి. వీడియో తీసి అన్నీ పెట్టుకొని ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని మళ్ళీ దానికి థంబ్నెయిల్స్ ఇచ్చుకొని ఇన్ని కష్టాలు ఉంటాయి. అదే నా చేతిలో పని అయితే నేను చేసేద్దును. మా బాబు చేయాలి కాబట్టి ఓన్లీ వాయిస్ ఓవర్ నేను ఇచ్చి మా బాబు ఎడిటింగ్ చేస్తాడు. వాడిని బతిలాడుకోవటమే సరిపోతుంది. ఈసారి అన్నీ నేనే నేర్చేసుకొని నేనే పెట్టేస్తాను. ఇప్పుడైతే ఇంకెళ్ళిపోదామంటే మా పాప అయితే రావట్లేదు. అందుకే వాళ్ళే వాటర్ దగ్గర తీసుకెళ్ళాలంటేనే నాకు కొంచెం భయం. అందులోకి వెళ్ళారంటే రాను, కాసేపు ఉంటామంటారు. సమ్మర్కి వాటర్ ఫాల్స్కి అయితే తీసుకెళ్తూ ఉంటాను కదా, ఈ ఇయర్ అది కూడా తీసుకెళ్ళలేదు. వాళ్ళు అదే దెప్పుతూ ఉంటారు. మమ్మల్ని ఎక్కడికే తీసుకెళ్ళట్లేదు అంటేనే మా పాపని ఈసారి తీసుకొచ్చాను. ఇంక మనం తప్పితే ఎవరు తీసుకెళ్దాంలే. అక్కడైతే ఫుల్ ఎండగా ఉంది. మార్నింగ్ ఎంత చలిగా ఉందో అంత ఎండగా ఉంది. వీడియో తీసుకుంటున్నాం, మేము కనబడుతున్నామా లేదా అన్న డౌట్తోనే అయితే నేను వీడియో తీశాను. పర్వాలేదు, తర్వాత చూసుకుంటే బాగానే వచ్చింది వీడియో. అట్లా ఇట్లా రొటేట్ అయిపోయినా సరే ఏదోలా తీసాను, అంతా క్యాప్చర్ చేస్తే. అది అక్కడైతే నది దగ్గర కాళ్ళు చేతులు ఎక్కడ వేసుకొని మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టేసుకొని
ఇప్పుడు అక్కడ కోటి లింగాల్లో అక్కడక్కడ లింగాలు అవి ఉంటాయి. మనం అక్కడ కాయిన్ మన మనసులో కోరిక అనుకొని అక్కడ రూపాయి కాయిన్, రూ. 2 కాయిన్ ఏదైనా సరే నిలబడితే కనుక మన కోరిక నెరవేరద్ది అని అన్నారు. నేను చాలాసేపు అయితే ట్రై చేశాను, నిలబడట్లేదు. ఏంటి దేవుడా నా కోరిక నెరవేరదు అనుకున్నాను. లాస్ట్కి ఇంకెందుకు వచ్చేద్దామన్న టయానికి మా పాప ఇలా పెడితే నాది నిలబడ్డది, మా పాపది కూడా నిలబడ్డది. అమ్మయ్య అనుకున్నా, లేదంటే అదొక గిల్టీ ఫీలింగ్ అలా ఉండిపోతూ ఉండేది. ఇప్పుడైతే చూసారా బయటకు వస్తే అస్సలు 2 కళ్ళు సాలలేదండి ఆ ఇస్కాన్ టెంపుల్ చూడటానికి. కాళ్ళు అయితే పీకేసినాయి. అయినా సరే మనం వెళ్ళామంటే అన్నీ చూసుకొని రావాలి కాబట్టి ఇప్పుడైతే మా అమ్మాయిని చూడండి, నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయి శివయ్య చెవులో చెప్పేస్తుంది, నంది చెవులో చెప్పేస్తుంది దాని కోరికలు. ఎప్పుడైనా శివాలయం గుళ్ళకి వెళ్ళామంటే అలాగే నందీశ్వరుడి దగ్గర ఒక్కసారి చెప్పాను అంతే, ఇంకా దానికి ఎన్ని కోరికలు ఉన్నాయో అన్ని కోరికలు ఆయన చెవులో చెప్పేస్తూ ఉంటుంది అనమాట. అన్ని కోరిక చెప్పు, ఒక్క కోరికే చెప్పు అంటాను. ఇప్పుడైతే అందరం దర్శనం అయిపోయి కాసేపు ఒక 5 మినిట్స్ అయితే అలాగా కాళ్ళు పీకేసినాయి అనమాట. కూర్చున్నాం. చూసారా ఆ దేవుణ్ణి చూడటానికి. బాబోయ్ శివయ్య, ఓం నమ శివాయ, నాయన తండ్రి అందరినీ చల్లగా చూడు తల్లి, అందులో మేము కూడా ఉండాలి. చాలా అయితే బాగుందండి. మన రాజమండ్రిలో ఇన్ని ఉన్నాయా అని చెప్పి నేను తిరిగితే కానీ నాకు తెలియలేదండి. రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. దర్శనం అన్నీ అయిపోయాము అమ్మయ్య అని. ఇప్పటికే మాకైతే నీరసాలు వచ్చేసినాయి. సండే ఇలా అయిపోయింది అని రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తున్నాం టికెట్స్ అవి తీసేసుకొని. మా అమ్మకి అయితే ఓపిక తగ్గలేదంట, ఇంకా వచ్చే వారం ఎక్కడికి వెళ్దామని అడుగుతూ ఉంటుంది. నేనైతే నాకు ఓపిక లేదు, నాకు మా వదినకి ఓపిక అయిపోయింది అని నేను మాట్లాడుతున్నాను. ఎక్కడ ప్లేస్ లేక నేను వెళ్ళి ఆవిడ వాళ్ళనే కూర్చున్నాను. కూర్చొని నీకు ఓపిక అయిపోయింది అని అంది. మా పిల్లలకైతే బోర్ కొట్టేస్తుంది, ఏమైనా స్నాక్స్ కావాలన్నారు, వెళ్ళి తెచ్చుకోండి అన్నాను. ఇంకంతే ట్రైన్ వచ్చేసింది. మళ్ళీ స్టార్ట్ అంత్యాక్షరి పాడుకుంటూ మా ఏలూరు వచ్చే వరకు కాలం గడిపేయాలి కదా. ఎగో కాళ్ళు పీకేస్తే ఒకరికి దొరికినాయి, ఒకరికి దొరకలేదు. సీట్లు ఎలాగోలాగా అడ్జస్ట్ అయిపోయి అందరం సాంగ్స్ పాడుకుంటూ అయితే ఎట్టకెళ్ళకి ఏలూరు వచ్చేసాం గాయస్. వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి. నన్ను మీ ప్రేమ, అభిమాన, అభిమానాలు నా మీద ఉండాలని తప్పకుండా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఏలూరు అయితే వచ్చేసాము. బాయ్ బాయ్. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. పిక్స్ దిగిని అయితే లాస్ట్లో యాడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి గాయస్. ఇంతవరకు వచ్చాను యూట్యూబ్లో, ఇంకొంచెం మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా ముందు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన వాళ్ళు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. స్వామి శరణమయ్యప్ప, ఓం నమ శివాయ. అందరూ బాగుండాలి, అందులో నేను మా ఫ్యామిలీ కూడా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. నా మీద అయితే చాలామంది చాలా అభిమానం చూపిస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇష్టం లేని వాళ్ళు ఎన్నో అనుకుంటారు, వాళ్ళందరినీ ఐ డోంట్ కేర్. నన్ను అభిమానించిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎప్పుడు ఇలాగే ఆదరించండి. మీరు ఎంత మంచి సపోర్ట్ ఇస్తే అంత మంచిగా ముందుకెళ్తాను. నాలాగా ఇలా నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ, యూట్యూబ్ కష్టాలు తెలిసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా అందరికీ అర్థమవుతుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. అందరికీ బాయ్, లవ్ యూ ఆల్. ఇలాగే వీడియోస్ చూస్తుండండి గైస్. బాయ్ బాయ్.